దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ప్యాకేజీ రంగంలో అద్భుతమైన మిషనరీస్ తయారు చేస్తూ జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు అందజేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ప్యాకేజీ రంగంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి అనేది క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. క్రౌన్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ప్యాకేజింగ్ మిషనరీ యొక్క ప్రాముఖ్యత తెలిసింది సార్ మార్కెట్లో. ప్రతి వినియోగదారుడైనా, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయినా ప్యాకింగ్ చేసుకొని, సార్టింగ్ చేసుకొని, ప్రాసెసింగ్ చేసుకొని, ప్రోడక్ట్ని శుభ్రంపరిచి ప్యాక్ చేయడంలోనే క్వాలిటీ ఎక్కువ రోజులు మన్నిక ఉండడం జరుగుతుందనే సత్యాన్ని గ్రహించారు. అండ్ క్వాంటిటీ మోసం జరగకుండా ఒకసారి ప్యాక్ చేసాం, కేజీ ప్యాక్ చేసి దాని మీద లేబులింగ్ చేస్తాం, ప్రింటింగ్ చేస్తాం, ఖచ్చితమైన ఓపెన్గా కనబడుతుంది ప్రోడక్ట్ అండ్ నీట్ ప్యాకింగ్ ఉంటుంది. కాబట్టి దానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. అండ్ ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా ఇప్పుడు వచ్చిన సిస్టమేటిక్ సూపర్ మార్కెట్స్ కానివ్వండి, మాల్స్లలో కానివ్వండి, ఈజీ క్యారీయింగ్, ఈవెన్ మీరు ఆన్లైన్ బిజినెస్లో చేసిన ప్యాకింగ్ అనేది లేకుండా ఏ ప్రోడక్టు లేదు అని చెప్పడానికి మాకు కస్టమర్ దేవుళ్ళే తార్కాణం. ఎందుకంటే ఈ రోజున ప్యాకేజింగ్ మెషినరీ యొక్క అవసరం అనేది ప్రతి వస్తువుకు, ఈవెన్ గుండు పిన్ను దగ్గర నుంచి బటన్స్ దగ్గర నుంచి దాన్ని కూడా మనం ప్యాకెట్లలోనే పర్చేజ్ చేసుకొని వస్తున్నాం. పెన్, పేపర్, వాట్ ఎవర్ యూ సే, మేక్ ఇట్ ప్యాక్ అండ్ టేక్ ఇట్. సార్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అనేది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, లైక్ ఫుడ్ అండ్ బేవరేజెస్. మనిషి ఉన్నంతకాలం ఫుడ్ అండ్ బేవరేజెస్ ఉండాల్సిందే, వాటిని ప్యాకింగ్ చేయాల్సిందే, వాటిని నిల్వ పెట్టాల్సిందే, వాటిని 10 రోజులకు నిల్వ ఉండాలి అంటే ప్యాకింగ్ చేయాల్సిందే. సో ప్యాకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. ఇది ఎన్నో కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు, ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఎన్నో కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, నడుస్తూనే ఉంటుంది, ఉన్నంతకాలం బాగా నడుస్తుంది.